హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏ కథను రాయలేదు. ఆ కథను మీ ముందుకు తీసుకురావాలని కాదు ఇక్కడికి వచ్చింది. మట్కా ఈరోజు రిలీజ్ అయిన మట్కా సినిమా గురించి కొంచెం మీ ముందుకి నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకుందామని వచ్చాను. మట్కా కరుణ్ కుమార్ గారు విభిన్న కథాంశాల దర్శకుడిగా పలాసతో ప్రారంభమైన అతని సినీ ప్రయాణం మట్కాతో మరో మెట్టు అధిరోహించాలని నేను మనసారా కోరుకుంటున్నా. మట్కా సినిమా గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు మీకు చెప్తాను. మట్కా సినిమాలో నక్కిలీస్ గొలుసు శ్రీకాకుళం గురించి అయితే రామా టాకీస్ రోడ్ వైజాగ్. ఇది పాట అయితే రాయలసీమ జానపదం, కానీ మహాదేవయ్య అనే కళాకారుడి నుంచి ఈ పాటను సినిమాకి సందర్భంగా కొంచెం మార్పులు చేసి కరుణ్ కుమార్ గారు ఈ పాటని మనకి మట్కా సినిమాలో చూపించారు. ఈ పాట అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను మాస్ సాంగ్స్ నచ్చే వాళ్ళకి. మట్కా మంత్ బిగిన్స్ విత్ మెగా అప్డేట్. ఓకే, ఇకపోతే ఈ మట్కా సినిమాని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ట్రైలర్ని పార్క్ హైదరాబాద్ హోటల్లో లాంచ్ చేశారు. ఇది ఒక బయోగ్రఫీ మూవీ అనుకోండి. ఆటోబయోగ్రఫీ. మట్కా అనే ఒక ఆట గురించి, ఒక గ్యాంబ్లర్ గురించి తీశారు. అసలు మట్కా అనేది ఏంటి అని అనుకుంటున్నారా? మట్కా అంటే మనకు తెలిసి కుండ సంథింగ్ అలా అనుకుంటాం. మట్కా అంటే ఒక జూదం, ఒక గేమ్ని దానిలో ఉన్న అప్పటి రోజుల్లో జరిగిన గేమ్ గురించి, ఆ జూదం గురించి మన ముందుకు తీసుకురావాలని ఒక సినిమాలా ట్రై చేశారు వీళ్ళు. ఈ గేమ్ ఏంటి కొత్తగా ఉంది కదా అని మీరైతే చూడాలని మాత్రం ట్రై చేయొద్దు. సినిమాలు చూడొచ్చు, కానీ వాటిలో మంచిని మాత్రమే తీసుకోండి. చెడుని మాత్రం మీరు ట్రై చేయాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. వరుణ్ తేజ్ చాలా గెటప్స్లో కనపడతారు ఈ మూవీలో. కామన్ మ్యాన్ కోటీశ్వరుడు ఎలా అయ్యారు అని చూపిస్తారు. మీనాక్షి చౌదరి అయితే సూపర్. ఆమె క్యారెక్టర్ కానీ, ఆమె ఫిజిక్ కానీ అసలు ప్రాణం ఆమె ఈ సినిమాకి. ఎక్కువ తన క్యారెక్టర్ లేకపోయినా తను కాస్ట్యూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. 1980స్లో బిఫోర్ అమ్మాయిలు ఎలా ఉంటారు అనేది మన కళ్ళకు కట్టినట్లు ఈ అమ్మాయిని చూస్తే తెలుస్తుంది. నిజంగా అయితే అప్పటి రోజుల్లో నేను మా పక్కింటి వాళ్ళు యంగ్గా ఉంటారు చూడండి, వాళ్ళని చూసినప్పుడు చాలా క్యూట్గా ఉన్నారు ఓనీలు వేసుకొని అనుకుంటూ నేనైతే ఇంప్రెస్ అయ్యేదాన్ని మా పక్కింటి అక్కను చూసి. అలాగే నాకు ఈ సుజాత కనిపించారు. తన పాత్ర పేరు అయితే సుజాత, మీనాక్షి పాత్ర పేరు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అయితే చాలా అంటే చాలా చక్కని అభినయంతో, తన పర్సనాలిటీతో అందరినీ ఆకర్షిస్తుంది. తనకి కనుక ఒక మంచి వెయిట్ ఉన్న సినిమా వచ్చిందంటే సూపర్ రేంజ్కి వెళ్తుందని నేను అనుకుంటున్నా. మీనాక్షికి మంచి మంచి పాత్ర రావాలని కోరుకుంటున్నా. తనకిచ్చిన పాత్రలో అయితే ఇమిడిపోయి చేసేసింది. ఈ మూవీకి బ్యూటీ ఏదైనా ఉంది అంటే మీనాక్షినే. 70వ దశాబ్దం నుండి 90వ దశాబ్దం వరకు ఈ సినిమాలో చూపిస్తారు. మాస్ మసాలా మూవీ చూడాలి అనుకునేవారు మాత్రం ఈ సినిమాను చూసేయచ్చు. దీనిలో తస్సా దియ్యా అనే పాటను భాస్కర్ భట్ల రాశారు. ఆ పాటను పాడింది మనో గారు. ఆ పాటని తగ్గట్లుగా పాడారు. తప్పు లేదు లేదు లేదు, ఆకలి ఉంటే పోరాడటం అనే లిరిక్స్తో పాటు కూర్చుంటే ఏదీ రాదు, నిలబడి చూస్తుంటే కాదు, తలబడితే నీదే దునియా అంతా అంటూ ఆ పాట ద్వారా మన యొక్క బతుకులోని నిజాన్ని చూపించారు. నిజానికి ఆ పాటలోని మీనింగ్ తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే కొన్ని క్లబ్ డాన్సింగ్ ఇలాంటివి ఉన్నాయి. మెయిన్ దాంట్లో నవీన్ చంద్ర క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది అని విన్నాను. అతను హీరోకి ఏమాత్రం తగ్గలేదు, తన వెయిట్ కూడా అలాగే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకు అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారో తెలియదు, కానీ తన లుక్ అయితే మాత్రం హీరోకి ఏమాత్రం తీసిపోదు. నవీన్ చంద్ర మాత్రం ఈ సినిమాని నిలబెట్టారు అని చెప్పవచ్చు మనం. మొత్తానికి ఈ మట్కా సినిమా వరుణ్ తేజ్ని గద్దలగుండ గణేష్ నుండి మరొకసారి
కొత్త 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 అని చెప్పలేం, కానీ ఇంకొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న సినిమా అని చూపించవచ్చు. మనం ఎవరైనా మాస్ సినిమాలని యాక్షన్ సినిమాలని ఇష్టపడతాం అనుకునే వాళ్ళు వీళ్ళు చెప్పిన రివ్యూస్ అయితే మాత్రం ఎప్పటికీ వినొద్దు. మీకు సినిమా చూడాలనిపించిందా వెళ్ళి చూసేయటం అంతే. అంతేకాని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఈ సినిమా బాగుందో బాగలేదో, వెళ్దామా వెళ్ళొద్దు అని మాత్రం ఏ సినిమాకి మీరు వెళ్ళొద్దు. నేను కూడా అలాగే చేస్తా. ఎవరైనా సినిమా స్టోరీ చెప్పాలన్నా లేకపోతే బాగుందా బాగలేదా అని అడిగి మాత్రం వెళ్ళను. నాకు ఆ సినిమా వెళ్ళాలి అనిపిస్తే మాత్రం వెళ్ళేస్తా. అప్పుడే ఆ సినిమాకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అవును కదా. వాళ్ళ మైండ్ వేరుగా ఉంటుంది, మన మైండ్ వేరుగా ఉంటుంది. నువ్వు ఏ విధంగా చూస్తావో అనే దాన్ని బట్టి ఆ సినిమా ఉంటుంది. అంతే కదా. సరే, ఇక మీరు ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, హ్యాపీ చిల్డ్రన్స్ డే. నాకు తెలిసి ఇక్కడ చిల్డ్రన్స్ ఎవరు లేరు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంత పెద్ద అయినా వారి మనసులో పిల్ల చేష్టలు అయితే పోవు కదా. అందుకని ప్రతి ఒక్కరం మన తల్లిదండ్రులకి ఎప్పటికీ పిల్లలమే. అలాగే మనం ఇష్టపడే వారికి కూడా ఎప్పటికీ మనం పిల్లల్లాగే ఉంటాం. అందుకనే ఈరోజంతా పిల్లల్లాగే అల్లరి చేస్తూ ఉండండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే. వీలైతే టైం దొరికితే మట్కా సినిమాకి వెళ్ళండి. సినిమా చూసి వచ్చినాక ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే, ఉంటాను గైస్. ఇట్లు మీ అనుశ్రీ మెండు.